మనిషి ఒకసారి మోసపోతాడు, 2 సార్లు మోసపోతాడు, కానీ పదే పదే మోసపోడురా. ఇలాంటి నటనలు చాలా చేశావు. జీకే, వాణ్ణి ఎక్కువసేపు ఈ ఇంట్లో ఉండనివ్వకు. ముందు వాణ్ణి బయటికి పంపించేయి. బయటికి. వాళ్ళందరూ నీ గురించి మొక్కుకోవడానికి తిరుపతి వెళ్ళారమ్మా. నిజమా? నా మీదొట్టు. వాడు ఇక్కడో మాట అక్కడో మాట చెప్తాడు. వాడు ఏం చెప్పినా ఆవిడ నమ్మేస్తుంది. వాడి మాటలే ఆవిడ బలహీనత, ఆ బలహీనతే వాడి బలం. లేదమ్మా, బావ అలా చెప్పలేదు. మనం ఎన్ని అవమానాలు చేసినా, మెడపెట్టి బయటికి నెట్టినా అలా ఏం చెప్పలేదు. అత్తయ్య ఆరోగ్యం కోసం మనం తీర్థయాత్రలకు వెళ్ళామని చెప్పాడు. అంతకంటే ఏం చెప్పుకుంటాడు? మనం మెడపట్టి గెంటామని చెప్పుకుంటాడా? ఇంకోసారి ఇంటికి రాకు అని తిట్టామని చెప్పుకుంటాడా? ఏం చెప్పుకుంటాడు? లేదమ్మా, నాకెందుకో బావలో మార్పు వచ్చిందనిపిస్తుంది. సంధ్య తొందరపడింది. తను బతుకుండుంటే ఖచ్చితంగా న్యాయం జరిపించే వాళ్ళం అనిపిస్తుంది. మీ నాన్న ఓ మనిషిని చంపాడంటే నువ్వు నమ్ముతావా? మీ మావయ్య ఆస్తి కోసం నన్ను మోసం చేశాడు అంటే నువ్వు నమ్ముతావా? నమ్మలేవు. ఎందుకంటే అవి జరిగేవి కాదు కాబట్టి. అలాగే ఆ రాక్షసుడు మారాడు అంటే నేను నమ్మను. పులి వేట మానదు, పావు కాటు మానదు. వాడు అంతే. లేదమ్మా, బావలో మార్పు వచ్చింది. మార్పు వస్తే నువ్వెళ్ళు. నీకు తాళి కట్టిన మొగుడు అనుకుంటే వెళ్ళు. వెళ్ళి నీ చెల్లెలి చావుకి కారణమైన వాడితో కాపురం చేసుకో. అంతేకాని నీ అభిప్రాయాలని, నీ నమ్మకాలని నా మీద రుద్దాలని చూడకు. ప్రతి మనిషికి సహనం ఉంటుంది. ఆ సహనానికి హద్దుంటుంది. ఆ హద్దులు దాటాక దేవుడు చెప్పినా నా నిర్ణయాలు మారవు. అంతే. దిగమ్మా. జాగ్రత్త స్నేహ.
స్నేహ, ఏం చూస్తున్నావు? ఇలా చూస్తుంటే ఇల్లంతా బోసిపోయినట్లుంది కదా. ఇంటికి కళ తగ్గింది. అన్నీ బావుంటే వీడి ముందే నిజం చెప్పుంటే సంధ్యని దక్కించుకునేవాళ్ళం. ఈ పాటికి పసిబిడ్డ కేరింతలతో ఈ ఇల్లంతా సందడిగా ఉండేదండి. స్నేహ, జరిగిందేదో జరిగిపోయింది. దాన్నే తలుచుకుంటూ మనసును కష్టపెట్టుకోకు. నా మాట విను. అనవసరంగా ఏవేవో ఆలోచించకుండా కాస్త ప్రశాంతంగా ఉండు. లేదండి, అది మర్చిపోవాలి అంటే ఈ ఇంట్లో ఆ సందడి కనిపించాలి. అదెలా సాధ్యం స్నేహ? ఏమండి, మనం వెళ్ళి ఉషని ఇంటికి తీసుకొద్దాం. ఉషనా? ఏ తీసుకురాలేమా? సంజయ్ ఎలాగో దూరమైంది. కనీసం తనతో పాటు రక్తం పంచుకుని పుట్టిన ఉషనైనా తీసుకురావాలిగా. తప్పి జరిగిందో ఒప్పి జరిగిందో ఉష మనింటి కోడలయింది. సంజయ్ బ్రతికి ఉండుంటే ఉషని ఇక్కడ ఉండమని అడగటం మన తప్పు. నేను కాదన్ను, కానీ సంధ్య లేనప్పుడు ఉషని తీసుకొద్దామండి. సంధ్యకి మనం న్యాయం చేయలేకపోయాం. కనీసం ఉషకైనా న్యాయం జరగాలిగా. ఉషని మనం బాగా చూసుకోవాలి. పిచ్చి పిల్ల చెల్లెల కోసం ఎంత త్యాగం చేసింది. తన జీవితం నాశనం కాకుండా మనమే నిర్ణయం తీసుకోవాలి. నిర్ణయం మనం తీసుకుంటే సరిపోదమ్మా. నిర్ణయం అత్తయ్య తీసుకోవాలి. అవును స్నేహ, ఇంత జరిగిన తర్వాత రేఖ, రఘు ఉషని కాపురానికి ఎందుకు పంపిస్తారు? ఒక్కసారి నువ్వు కూడా ఆలోచించు. పంపించరని నాకు తెలుసు, కానీ మనమే వెళ్ళి అడుగుదాం. మనం అడిగితే తప్పకుండా ఒప్పుకుంటారు. లేదమ్మా, అది జరిగే పని కాదు. సంజయ్, ఒకసారి నిజం దాచి తప్పు చేశావు. ఇప్పుడు ఆ తప్పు సరిదిద్దుకోవాలి అంటే ఉషని ఇక్కడికి తీసుకురావాలి. అది నీ ఒక్కడి వల్ల కాదని నాకు తెలుసు. అందుకే మనందరం వెళ్దాం. అందుకే మనందరం వెళ్దాం. పదండి. అమ్మా, ఏంటిది? ఈ పరిస్థితుల్లో నువ్వు రావడం కరెక్ట్ కాదు. నేను వెళ్ళి మాట్లాడతాను. లేదు, నేను వస్తాను. రేఖ నా మాట వింటుంది. తప్పు చేసింది నేను కాబట్టి రేఖకి నేను క్షమాపణ చెప్తాను. ఉషని తీసుకొద్దామండి. చెప్తే అర్థం చేసుకోవేంటి? నీ పరిస్థితి బాగాలేదని చెప్తున్నాను కదా.
ఇంతకంటే దేనమైన పరిస్థితి వచ్చినా నేను వెళదామని అంటానండి. సంజయ్, నన్ను తీసుకుపోరా. ఏమండి, వెళదామండి. సరేరా. అమ్మా, బావా, రండి, కూర్చోండి. ఎలా ఉన్నావమ్మా? మీ అందరికీ పేరు పేరున క్షమాపణలు చెప్పడానికి వచ్చానన్నయ్య. మీరందరూ జరిగింది నాతో చెప్పాలని చాలాసార్లు ప్రయత్నించారు, కానీ నేనే వినలేదు, వినిపించుకునే ప్రయత్నం కూడా చేయలేదు. అది నా కొడుకు మీద ప్రేమే కావచ్చు, నా మూర్ఖత్వం అయినా కావచ్చు. ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నా. ఆ నష్టాన్ని ఎలాగో పూడ్చలేం. కనీసం ఉన్న జీవితాన్నైనా చక్కదిద్దే ప్రయత్నం చేద్దాం. సంజయ్, నన్ను క్షమించత్తయ్యా.
మళ్ళీ మరో నాటకానికి తెరలేపావా? నువ్వొచ్చి క్షమాపణలు అడిగితే కాదన్నానని మీ అమ్మని తోడు తెచ్చుకున్నావా? మీ అమ్మే కాదు, ఎంతమంది వచ్చి చెప్పినా నిన్ను మాత్రం క్షమించేదే లేదు. అమ్మా రేఖ, జరిగింది తప్పే కాదన్నా. వీడు చేసింది ఘోరమైన పాపం, అది కాదన్నా. కానీ ఎంతటి తప్పుకైనా ఎక్కడో ఒక చోట క్షమాపణ దొరకాలమ్మా. వీళ్ళ మార్పు వచ్చింది, వీడిప్పుడు మారాడు. ఎప్పుడు మారాడు? ఓ ప్రాణం పోయాకనా? మార్పు మనుషులు పోయాక మార్పు వచ్చి ఏంటి ఉపయోగం? రేఖ, జరిగిన దానికి నేను క్షమాపణలు చెప్పుకుంటున్నాను. కనీసం నా పరిస్థితి చూసైనా వాడిని క్షమించు. ఉషని కాపురానికి పంపించు. ఓహో, అదా విషయం. అందుక మీ అమ్మ నాన్నల్ని తోడు తెచ్చుకున్నావు. బావుంది, చాలా బావుంది. అంటే సంధ్యని చంపడం అయిపోయింది, ఇక ఉష మిగిలిపోయింది. ఇప్పుడు దీన్ని కూడా చంపేద్దామని నిర్ణయించుకున్నావా? రేఖ, ఆవేశపడద్దు. నేను ఆవేశపడ్డం కాదు రఘు, తనే బాగా ఆలోచన చేసుకొని వచ్చాడు. ఉష లేకపోతే వీడు చేసిన పాపం బయటకొచ్చేది కాదు. చక్కగా సంధ్యకి అన్యాయం చేసిన ఆనందంలో మరో ఆడపిల్ల గొంతు కోసేవాడు. అది జరగకుండా అడ్డుపడింది. వీడి నిజస్వరూపం అందరికీ తెలిసేలా చేసింది. అది అసలు బాధ. అందుకే ప్లాన్ చేసుకుని మరీ వచ్చాడు. లేదత్తయ్య, ఉష నేను శత్రువుగా ఏ రోజు చూడలేదు. ఉష లేకపోతే నిజంగా నేను దుర్మార్గుల్లాగే ఉండిపోయేవాణ్ణి. ఉషకి నేనెప్పుడు రుణపడి ఉంటానత్తయ్య. నీ నటనలు, నీ డ్రామాలు నా దగ్గర ప్రదర్శించకు. నాకు నువ్వేంటో చాలా బాగా తెలుసు. రేఖ, ప్లీజ్, నా కోసమైనా ఉషని కాపురానికి పంపించు. తన కళ్ళలో పెట్టుకొని చూసుకుంటాను. నేను హామీ ఇస్తున్నాను. చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం చేసుకునే అవకాశం ఇవ్వు. అన్నయ్య, మీరైనా తనతో చెప్పండి. సంజయ్కు చేసిన ద్రోహం మమ్మల్ని తొలిచేస్తుంది. ఉషని మా కన్న బిడ్డలో చూసుకుంటా.
సంజయ్తో రక్తం పంచుకుని పుట్టింది ఉష. తన ఆ ఇంట్లో కోడలుగా అడుగు పెడితే సంధ్య ఆత్మ కూడా శాంతిస్తుంది. చెప్పండి అన్నయ్య, మీరైనా రేఖతో చెప్పండి. రేఖ, ఓసారి ఆలోచిద్దామా? ఏం ఆలోచించమంటావు రఘు? ఏం ఆలోచించమంటావు? అదిగో ఆ ఫోటోలో సంజయ్ని చూసినప్పుడల్లా నా కడుపు తరుక్కుపోతుంది. ఈ మనిషిని చూసిన ప్రతిసారి సంజయ్ని చంపాడు అనే నిజం నా మనసుని తొలిచేస్తుంటే ఎలా ఒప్పుకోమంటావు? అది కదమ్మా రేఖ, నువ్వు ఒకసారి నేను అన్నయ్య, నీకు 2 చేతులెత్తి దండం పెడతాను.